కాబట్టి దాన్ని మీకు కాలర్స్ అడుగుతున్నారు. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇది చాలా మంచి ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి కంపెనీ. ఇది ఒక యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీ. ఇది ఇప్పుడు 670 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్ గా అయితే 550 దగ్గర నుంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మార్కెట్ లో కొంచెం వాల్యూమ్స్ పెరిగినాయి, మూవ్మెంట్ వచ్చింది. దీని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంటే హ్యాపీగా ఉంచుకోవచ్చు స్టాక్ ని, లేకపోతే అక్యుములేట్ చేయాలనుకున్నా సరే ఇక్కడ అక్యుములేట్ చేస్తే సెకండ్ టార్గెట్ 750 to 850 వరకు కూడా మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ అండి. క్యాస్ట్రాల్ గురించి ఇన్ఫాక్ట్ బీన్ టెల్లింగ్ క్యాస్ట్రాల్ దాంట్లో కూడా ఏదైతే మనం లాస్ట్ 1 month బ్యాక్ మనం జనవరి బిగినింగ్ లో మనం దీన్ని 152 రూపీస్ దగ్గర మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున అది 200 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది క్యాస్ట్రాల్ ఇండియా మన పేపర్ లో కూడా మనం దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది ఒక వీక్లీ రికమెండేషన్స్ లోను. ఈ రోజున ఎస్పెషల్లీ నిన్నటి రోజున ఒక బ్రేకప్ 185 దగ్గర 200 వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ లో కరెక్షన్ జరిగి 185 దగ్గర మళ్ళీ బ్రేకప్ వచ్చింది. ఈ రోజున 190 రూపీస్ నడుస్తుంది. ఇది మార్కెట్ లో ప్రోగ్రెస్ గా ఒక 225 వెరీ షార్ట్ టర్మ్ లో వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది పొజిషనల్ గా లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది లూబ్రికెంట్స్ సంబంధించినటువంటి స్టాక్. ఇది మంచి ప్రోగ్రెస్ ఉన్నటువంటి స్టాక్. ఇది ఇయర్ ఆన్ ఇయర్ మంచి ప్రోగ్రెస్ తో నడుస్తున్నటువంటి స్టాక్ ఇది. ఇంకా ఎన్సిసి గురించి కూడా ప్రస్తావన వచ్చింది. కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది ఎన్సిసి అన్నది. ఎన్సిసి అన్నది లాస్ట్ 1 year గా చూసుకుంటే చాలా ట్రమెండస్ రిజల్ట్స్ తోటి ముందుకెళ్తున్న స్టాక్ ఇది. ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 89 to 90 or 100 లోపు ఉన్నటువంటి స్టాక్ ఈ రోజున 220 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. చాలా ప్రోగ్రెస్ గా 100% రిజల్ట్ ఓరియంటెడ్ తోటి ప్రోగ్రెస్ గా ముందుకు నడుస్తున్న స్టాక్ ఇది. జనవరి నుంచి మాత్రం ఇది చాలా టేక్ ఆఫ్ అయ్యి 175 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు 220 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది, 210 దగ్గర. ఇంకా మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి స్టాక్ ఇది కన్స్ట్రక్షన్ దాంట్లోను. ఈ రోజున ఏదైతే కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి రియాలిటీ ఏదైతే బాగుందో దాంట్లో డిఎల్ఎఫ్ తో పాటు ఎన్సిసి కూడా ప్రోగ్రెసివ్ ఉన్నది. లాస్ట్ 1 week నుంచి కూడా టెక్నికల్ గా అయితే మాత్రం బాగా స్పీడ్ గా మూవ్మెంట్ అయితే ఉంది దీంట్లో. రైట్. ఈ రోజు రికమెండెడ్ స్టాక్స్ వచ్చేప్పటికీ కాలర్స్ వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఇంట్రెస్ట్ అండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్చువల్ గా లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి కూడా 250 రూపీస్ దగ్గర నుంచి 450 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 80% వరకు కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వచ్చి ముందుకు వచ్చినటువంటి స్టాక్. ఎందుకంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది పవర్ సెక్టర్ కూడా బాగానే ఉంది కాబట్టి దానికి ఫైనాన్స్ చేసే సెక్టర్ కూడా అద్భుతంగా ఉంటుంది. దాంతో పాటు సైమల్టేనియస్ గానే ఇది ఈ స్టాక్ ని చాలా మనం ఎక్కువగానే అంటే మార్కెట్ లోను ఈ ఈవీస్ దానికి సంబంధించిందని కానీ లేకపోతే పవర్ సెక్టర్ సంబంధించిందని ఎలక్ట్రికల్ దానికి సంబంధించిన దాంట్లో మార్కెట్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది చాలా మంచి శుభసూచకంగా మనం చెప్పొచ్చు. ఈ పవర్ సెక్టర్ కూడా మార్కెట్ లో మంచి